నమస్కారం. ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. రమణ శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ ప్రశ్నలకు సమాధానాలను, మీ సమస్యలకు పరిష్కారాలను తెలియజేస్తున్న శ్రీ 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 దేవిశ్రీ గురూజీ గారు ఈరోజు మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. అయితే గురూజీ, ఈరోజు అందరికీ ఈరోజు మనకి బుధవారం, అలాగే ఈరోజు ఎలా ఉంది, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి, మన ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉండబోతోంది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే పురోహిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు బుధవారం. ఈ బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి ప్రారంభమైంది. ఈరోజు బుధవారం అంటే మనకి అందరికీ తెలిసిన లాంటిది, ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తాం, విష్ణువుని ఆరాధన చేస్తాం. అలాగే బుధుడు అంటే విష్ణువుకి అధిదేవత అంట. బుధునికి విష్ణువు అధిదేవత. ఈరోజు చాలా విశేషమైన దినమే. తర్వాత నవమి తిథి. చూడండి, ఇక్కడ మనకు పురాణాల్లో కానీ కథల్లో కానీ ఎక్కడైనా చూస్తే నవమి ఎప్పుడు వస్తుంది మనకి అంటే శ్రీరామ నవమి మనకు తెలుసు. అంటే నవమి విశేషంగా విష్ణువుకి సంబంధించిన దినం. ఇక్కడ రెండూ కలిసి వచ్చినాయన్నమాట. అంటే ఈరోజు విశేషంగా నవమి తిథి, తర్వాత బుధవారం అంటే విష్ణువుకి చాలా ఎక్కువ ఆద్యతలున్న దినం ఈరోజు. ఈరోజు మనకు చాలా అంటే ఎక్కువ మందికి పితృదోషాలు వస్తూ ఉంటాయి. పితృదోషం సుతక్షయం అంటాం. పితృదోషం అంటే సుత అంటే వంశ, క్షయ అంటే లాస్ట్ అన్నమాట, అక్షయ అంటే అక్కడ వృద్ధి అవుతుంది అన్నమాట. ఈ పితృదోషం సుతక్షయం అని ఉండే వాళ్ళకి మగపిల్లలు అంటే వంశాభివృద్ధి క్షీణిస్తుంది. వాళ్ళకి ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ కుటుంబము ఎక్కడున్నా కూడా, ఎక్కడైనా సరే, వాళ్ళు ఈ దేశంలో ఉన్నా, విదేశంలోకి వెళ్ళినా, లేక వేరే వాళ్ళకి పెళ్లి చేసినా, లేదో సొంత అమ్మగారు ఇంట్లో ఉన్నా కూడా, పుట్టింటిలో ఉన్నా కూడా వాళ్ళకి కష్టాలు ఒక్క వెనుక వస్తూనే ఉంటుంది. ఎందుకంటే పితృదోషం అలాంటిది. ఈ ప్రపంచంలో అన్ని శాపాలకి సర్ణ విముక్తి పొందొచ్చు, కానీ పితృదోషాలకి చాలా ఆలస్యంగా విముక్తి దొరుకుతుంది మనకు. ఎందుకు పితృలకు మనము ఒక స్థానం ఇచ్చాము? మన సంప్రదాయాల్లో విశేషంగా పితృలకి మొదటి స్థానం. ఏం చెప్తుంది స్థానం అంటే ఒక మంత్రం ఉంది దానికి. దేవీం వాచమర్యంత దేవాః తాన్ విశ్వరూపాం పశో వదంతే. అంటే 100 దేవుళ్ళని పూజించక మొదలు మీ ఇంట దేవుణ్ణి పూజించు, 1000 గురువుల్ని పూజించే మొదలు మీ కుటుంబ అంటే పెద్దలు, వాళ్ళని పూజించు అని శాస్త్రం చెప్తుంది. అలాగే వాళ్ళకు మనము మంచి మొదటి ఆద్యతలో ఇచ్చినాం. వాళ్ళ శాపాలు ఏమైనా మనకుంటే మనం అశ్వవేధ యాగం చేసినా కూడా ఆ ప్రతిఫలాలు మనకి రాదు. అందువలనే కొందరు చెప్తూ ఉంటారు, ఎలా అంటే మేము ఎన్నెన్నో వ్రతాలు చేశాం, ఏదేదో పూజలు చేశాం, సుదర్శన యాగాలు చేశాము, హోమాలు చేశాం, హవనాలు, ఇలాంటి పెద్ద పెద్ద హోమాలు చేశాము, కానీ మాకు కష్టాలు ఇంకా వెళ్ళలేదు, కష్టాలు తీరనే లేదు అని చెప్తారు. ఎందుకు ఇలా చెప్తారు అంటే ఇక్కడ పితృదోషం ఉంటుంది. ఆ పితృశాపం వాళ్ళకు అడ్డముగా ఉంటే అప్పుడు మనం ఒక పూజలు చేసినా కూడా, ఎలాంటి పూజలు చేసినా కూడా మనకి ఫలితాలు దక్కవు. ఇది సత్యం. ఈ ఒక దోషాలకి చాలా సులభంగా పోవాలంటే బుధవారం నవమి రావడం చాలా విశేషమైన రోజు. ఈరోజు మీరు పితృలకి సంస్కారం అంటూ చేసేదానికి కాదు. అందువలన మీరు సూర్యనారాయణనికి, సూర్యుడు అంటే మనకి పితృకారకుడు, నవగ్రహాల్లో మొదటి గ్రహం సూర్యుడు. సూర్యస్థానం పితృస్థానం అంటాం. అతనికి పుత్రస్థానం శని. ఈ పితృదోషం వెళ్ళాలంటే ఈరోజు ఆదిత్య హృదయం మంత్రం పారాయణం చేయండి. అది కాకపోతే ఓం నమో సూర్య భగవానాయ నమః అథవా ఓం నమో సూర్యదేవాయ నమః ఇలాంటి మంత్రం ప్రార్థించవచ్చు. అది కాకపోతే మాకు వేరే శ్లోకం ఏదైనా వస్తే జపా కుసుమ సంకాశం కాశపేయం మహాద్భుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్వి దివాకరం ఇలాంటి శ్లోకం ఏదైనా, అంటే
సాక్షాత్ సూర్య భగవానికి సంబంధించిన ఏదైనా శ్లోకం చెప్పి ఆ సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వాలన్నమాట. ఆల్రెడీ టైం అయిపోయింది, పొద్దున్నే ముగిసిపోయింది, ఈవినింగ్ అంటే ఎప్పుడే కానీ సాయం సంధ్య ప్రహర్త సంధ్య అని 2 విధాలుగా ఆ సూర్య భగవానికి శక్తులు ఉంటాయి. సాయం సంధ్య అంటే సాయంకాలం పూటైనా కూడా సూర్య భగవానికి ఇలాంటి మంత్రం చెప్పి అతనికి ఆర్గమిస్తే కూడా మన పితృదోషాలు నివారణ అవుతుంది. ఈ మంత్రాలు ఇవంతా మేము నమ్మం, మేము నాస్తికులము లేదా ఆస్తికులము అని ఇలా మీరు యోచన చేసేటట్టయితే మీరు దేవస్థానానికి వెళ్ళి చేయండి. ఎక్కడైనా మీకు నియరెస్ట్ విష్ణు గుడి, విష్ణు భగవంతుని దేవస్థానం ఉంటే, లేదా సూర్య భగవంతుని దేవస్థానం ఉంటే, లేదా శ్రీరాముని దేవస్థానం ఉన్నా కూడా ఈరోజు సన్నగా ఒక మాల, తులసి మాల తీసుకెళ్ళిస్తే కూడా ఈరోజు పితృదోషాలు కరుగుతూ వస్తాయి. అంటే మీకు ఎప్పుడో పితృదోషాలంటే ఎక్కువ పితృదోషాలున్నా కూడా కొద్దిగా మనకు టైం లభించినప్పుడు ఇలాంటి ఒక సంస్కారాలు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఆ కర్మ అని తగ్గుతూ వస్తుంది. ఎప్పుడు కర్మ తగ్గింది అంటే పుణ్యం లభిస్తూ ఉంటుంది. మనకి కర్మాలు ధర్మాలు అనేది ఆ ఒక స్కేల్ ఉన్న మాదిరి, స్కేల్ అంటే తక్కడి అంటాం. ఇలాగా కర్మాలు ధర్మాలు వేరియేషన్స్ అవుతూ ఉంటుంది. అలాగే మేము చెప్పే ఒక టిప్స్ స్మాల్ ఇలాంటి పూజలు వ్రతలు చేస్తూ ఉంటే కర్మ తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడు కర్మ తగ్గుతుందో ఆటోమేటికల్లీ మీకు పుణ్యం లభిస్తుంది. అప్పుడు మీరు అనుకున్న కార్యాల్లో జయం లభిస్తుంది. అలాంటి శుభమైన రోజు. నిజంగా పితృదోషాలు అనేవి చాలా ఇదిగా ఉంటాయి, అయినప్పటికీ వాటికి చిన్న చిన్న పద్ధతులు పాటిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చక్కగా వివరించారు. ఇవాళ మన ఓంకారం కార్యక్రమంలో మొదటి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మన మొదటి కాలర్ పద్మ హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం అండి. చెప్పండి, మీ జన్మ నక్షత్రం ఒకసారి చెప్తారా పద్మ గారు? నాది ఉత్తరం మూడో పాదం అండి. ఓకే, మీ డేట్ రాశి ఓకే బుద్ధుడు అది. ఓకే ఓకే, గురూజీతోని మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు పద్మావతి అండి. చెప్పండి. మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది, కానీ ఇంతవరకు మాకు పిల్లలు లేరండి. సరేమ్మా. ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, అయినా కానీ ఎందుకో మరి చాలా సమస్యలు ఉన్నాయి మాకు. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యంగా కానివ్వండి, చాలా చికాకు. సరేమ్మా, చూస్తాం. మన రమల శాస్త్రంతో నేను చూస్తాను. ఈ రమల శాస్త్రంతో ఏమి పరిహారాలు వస్తుందో దాన్ని చేసుకోండి. తప్పక మీకు అతి శీఘ్రంగా ఫలాలు లభిస్తాయి. ఇప్పుడు రమల శాస్త్రం చూస్తాం తల్లి. జై మహాకాళి. చూడండి, మీ ఈ రమల శాస్త్రంలో 7వ స్థానం చూపిస్తూ ఉంది. చాలా విశేషమైన స్థానమే. కానీ మీ జాతకానికి 5వ స్థానాధిపతి వక్రస్థానంలో ఉన్నాడు అని చెప్తుంది. అందువలన మీ ఇంటి దేవుడు ఏది తల్లి? నరసింహస్వామి అండి. నరసింహస్వామి. సరేమా, మంచిది. చాలా శీఘ్రంతోనే మీకు ఫలాలు లభిస్తాయి. మీ ఆయన పేరు? మా ఆయన పేరు జగదీష్ అండి. జగదీష్, తొందర లేదు. మీకు నియరెస్ట్ ఏదైనా ఒక అరటి చెట్టు ఇలాంటిది ఏదైనా నియరెస్ట్ ఉందా? లేదండి, రాగి చెట్టు, వేప చెట్టు ఉన్నాయి. ఓకే, తొందర లేదు. మీరు అక్కడ నియరెస్ట్ ఏదైనా గణపతి టెంపుల్ ఉంటుందా మీకు? ఉందండి. ప్రతి మంగళవారం మీరు గణపతికి వెళ్ళి అర్క పుష్పాలు అంటాం. అర్క పుష్పాలు అంటే తెల్ల జిల్లేడి పూలు. వాటితో ఒక 21 పూని చేర్చి ఒక మాల చేసి ప్రతి మంగళవారం గణపతికి మీ ఆయన చేతో ఇవ్వాలి. అంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేదాని నుంచి వాళ్ళ జాతకంలో ఏదైనా విఘ్నాలు దోషాలుంటే అది నివారణ అవుతుంది. మీరు సతతంగా 48 days ఒక రాగి చెట్టుకు అంటే అశ్వత్థ వృక్షానికి పాలు వేసి 5 ప్రదక్షిణలు చేస్తూ రండి. ఇలాగా 48 days చేయాలి. ఈ 48 days మీరు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. అంటే అంటూ ముట్టు ఎవరైనా సావులకి ఇలాంటి దానికి పోకూడదు. ఇలాగా కరెక్ట్గా మీరు ఉంటే ఖచ్చితంగా మీకు త్వరలోనే ఈ గర్భం నిలవడం ఖచ్చితం. ఇది రమల శాస్త్రంతో చెప్తుంది. ఇక్కడ నేను మీకు పరిహారాలు చెప్పాను, కానీ ఈ పరిహారాల్లో మీ హస్బెండ్ మంగళవారం అంటే 16 మంగళవారాలు ఈ వ్రతం చేయాలి. తర్వాత మీరు తులాభారం అంటే ఈ మీ వెయిట్ అంటే పద్మగారు వెయిట్ ఏముందో అలాగే నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళి అక్కడ తులాభారం చేస్తే అత్యంత అంటే త్వరలో మీకు శీఘ్రంగా ఈ ఫలాలు లభిస్తాయి. మీకు పుత్ర సంతానం లభిస్తుంది. మంచిది కానీ అమ్మా. నమస్తే గురుజీ. మన కార్యక్రమంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనకి ప్రస్తుతం మూర్తి చెన్నై నుంచి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, ఒకసారి మీ జన్మ నక్షత్రం చెప్తారా?
నక్షత్రం అంటే హస్త నక్షత్రం. హస్త నక్షత్రం. ఓకే, మీ రాశి? కన్యా రాశి. కన్యా రాశి. ఓకే, మీ సమస్య ఏంటో గురుజీకి చెప్పండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు సత్యనారాయణ మూర్తి అండి. సత్యనారాయణ మూర్తి. పూర్తి పేరు సత్యనారాయణ మూర్తి. అవునండి. హస్త నక్షత్రం, కన్యా రాశి. చెప్పండి. అవునండి. అంటే నాకు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఉద్యోగంలో కరెక్ట్ గా ఏది సెట్ అవ్వట్లేదు. ఓకే, ఏ రిలేటెడ్ ఉద్యోగం చేస్తున్నారు మీరు? నేను యాక్చువల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాను. ఓకే, మ్యారేజ్ అయిందా మీకు? లేదండి, ఇంకా అవ్వలేదు. ఓకే, చూస్తాము మీ జాతకంలో ఏది ప్రాబ్లం ఉంది అని రమల శాస్త్రం నుంచి చూసి చెప్తాను. దాని పరిహారాలు చక్కగా చేసుకోండి. ఖచ్చితంగా మీకు త్వరలో ఫలితాలు లభిస్తాయి. తప్పకుండా అండి. ఏం చేయమంటారు చెప్పండి. మీ జాతకంలో ఇప్పుడు మేము రమల శాస్త్రంతో చూసాము. ఈ రమల శాస్త్రంలో షష్టమ స్థానం అంటే 6వ స్థానం చూపిస్తుంది. అంటే మీకు శుక్రదోషం కనపడుతుంది. ఓకే. ఈ శుక్రదోషానికి ప్రతి శుక్రవారము బొబ్బరలు అంటాం. ఓకే. ఆ బొబ్బరల్ని నానపెట్టి దాన్ని మొలకలు వచ్చే మాదిరి చేసి దానికి ఆ గోమాతకు తినిపిస్తూ వస్తే ఒక 16 వారాలు గోమాతకు తినిపిస్తూ వస్తే ఖచ్చితంగా మీకు శుక్రదోషం వెళ్తుంది. తర్వాత మీకు ఎఫర్ట్స్ తగ్గంగా ప్రతిఫలం దొరుకుతుంది. తొందర లేదు, మీరు దాన్ని చేసుకోండి. ಯಾವುದೇ అంటే మీ ఈ ఒక కార్యాన్ని నిర్భయంగా అంటే చక్కగా చిత్తశుద్ధితో మీరు చేస్తే ఖచ్చితంగా మీకు శీఘ్రంగా ఫలాలు లభిస్తాయి. నమస్తే. ఓకే గురుజీ, ఇప్పుడు మీరు 16 వారాలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. అలా 16 వారాలు ఏ రోజు ఇవ్వాల్సి ఉంటుంది, అంటే వారం మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది? ప్రతి శుక్రవారం మాత్రమే, వీక్లీ వన్స్ మాత్రమే. ఇలాగ 16 వారాలు అంటే దాన్ని స్ప్రౌట్స్ చేయాలన్నమాట. అంటే 3 days బిఫోర్ దాన్ని నానబెట్టి స్ప్రౌట్ చేసి అంటే మొలకలు వచ్చే మాదిరి చేసి దాన్ని గోమాతకు తినిపిస్తూ వస్తే శుక్రదోషం ఎవరికే కానీ శుక్రదోషం ఉన్నా కూడా వెళ్తుంది. వీళ్ళ ఉద్యోగ స్థానంలో శుక్రుడు ఉన్నాడన్నమాట. అంటే శుక్రుడు దోషం ఉంది వీళ్ళు ఉద్యోగ స్థానంలో. అది సరిపోయంటే శుక్రగ్రహణ అనుగ్రహం పొందారంటే ఓ అబ్బో వీళ్ళు జీవితంలో చాలా మంచి స్థాయికి వెళ్తారు. ఓకే, సో కేవలం ఇప్పుడు పర్టికులర్గా కాల్ చేసిన కాలర్ అనే కాకుండా ఎవరికైనా ఉద్యోగం ఇలా రాని వాళ్ళు అంటే శుక్రదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఓకే, సో ఇలా చేస్తే తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది అంటారు. ఓకే, సో విన్నారు కదండి, గురూజీ చెప్పినట్టు కనుక మీరు తప్పకుండా 16 శుక్రవారాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. త్వరలోనే మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. గురూజీ, మన కార్యక్రమంలో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మనకి హైదరాబాద్ నుండి కవిత గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం కవిత గారు. హలో. నమస్తే అండి. నమస్కారం కవిత గారు, మీ జన్మ నక్షత్రం చెప్తారా? జ్యేష్ఠ అండి. జ్యేష్ఠ. తప్పకుండా మీ సమస్య ఏంటో గురూజీ గారికి చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి నడుస్తూ ఉంది మీది. చెప్పండి, మీ ప్రశ్న ఏముందో అడగండి. ఆర్థికంగా బాగాలేదండి, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండలేదు. ఓకే, ఏం ఉద్యోగం చేస్తారు మీరు? నేను మీడియాలో చేస్తాను. ఓకే, రైట్ మా. నేను రమల శాస్త్రంతో చూస్తాను. ఆర్థిక పరిస్థితి ఎలా వృద్ధించాలి, దాన్ని ఎలా నిర్వహణ చేసుకోవాలి, మీ లైఫ్ ఎలా ఉంటుంది అని రమల శాస్త్రంతో చూస్తామమ్మా. నేను దాన్ని చక్కగా పరిహారాలు ఇస్తాను, దాన్ని చేసుకుంటే తప్పక మీకు మంచి ఫలాలు లభిస్తాయి. జై మహాకాళి. చతుస్థానం చూడండి, మీ జాతకంలో వచ్చేసి 4వ ఇల్లు చూపిస్తున్నది. చతుస్థానంలో బుధుడు ఉంటాడు, లేదా బుధునికి సంబంధించిన దృష్టి అక్కడ ఉంటుంది. ఇందువల్ల కులదైవ శాపం అంటాం. కులదైవ శాపం ఉంటే జీవితంలో మనం ఎంత ఆర్థిక స్థితిగా మనం డబ్బులు సంపాదన చేస్తే కూడా సేవింగ్స్ చేయడం కాదు. మీకు మంత్ ఎండ్లో మీకు ఎంత 1 lakh పేమెంట్ ఇచ్చినా కూడా మంత్ ఎండ్లో చాలా కష్టపడాలి. అంటే ఏదో ఒక విధంగా అది ఖర్చులు ఎక్కువ వస్తూనే ఉంటాయి. అందువలన మీకు జాతకంలో వచ్చి కులదైవ శాపం చూపిస్తూ ఉంది. ఈ కులదైవ శాపానికి నివారణకి మీరు ప్రతి బుధవారం ఎక్కడైనా దుర్గాదేవి దేవస్థానం ఉంటే అక్కడ దుర్గాదేవి దేవస్థానం దగ్గరికి వెళ్ళండి. ఈవినింగ్ టైం మీకు బియ్యం పిండి దొరుకుతుంది. అంటే బియ్యం పిండి ఒక మాల్ట్ దాన్ని తీసుకెళ్ళి కొంచెం పాలు వేసి దాన్ని కలపాలన్నమాట. కలిపి దాన్ని ఈ చపాతీకి ఉంట ఎలా చేస్తారో అలా చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి దీపం వెలిగించాలి. ఇలాగా 2 దీపాలు వెలిగించాలి. ఇలాగా 16 బుధవారాలు చేస్తూ వస్తే ఆ కులదైవ శాపం నశిస్తుంది. తర్వాత మీకు మంచి యోగం లభిస్తుంది. కుటుంబంలో అందరూ ఆరోగ్య భాగ్యంగా అనుకూలంగా ఉంటారు. నమస్తే అమ్మ, మంచిది కానీ.
విన్నారు కదా కవిత గారు, తప్పకుండా గురుజీ చెప్పినట్టు కనుక ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అయితే గురుజీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదైతే బియ్యం పిండితో మనం ఉండలా చేసి దానిలో నెయ్యి వేసి దీపం వెలిగించాలి. అయితే ఇప్పుడు ఏదైతే దోషం ఉందో అది ఎవరు చేసినా కూడా అంటారా, లేదంటే అంటే మనము ఇక్కడ చూసింది పర్టికులర్ వీళ్ళకి అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి నడుస్తూ ఉంది. వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత 12వ ఇంట్లో శని ఉన్నాడు, అంటే 7.5 స్టార్ట్ అయింది. వీళ్ళకి ఆరోగ్యంలో కూడా కొంచెం సర్లేదు, అంటే వీళ్ళ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే కుటుంబంలో కూడా మానసిక నెమ్మదిని కూడా లేదు ఇక్కడ. అంటే అన్నిటికీ కులదైవ శాపమైన ఇక్కడ చూపిస్తూ ఉంది. అందువలన దీన్ని చేసుకునే దాని నుంచి పర్టికులర్ వీళ్ళ రాశి వాళ్ళకి అందరూ చేస్తే కూడా చాలా మంచిది అవుతుంది. ఓకే, సో పర్టికులర్ గా ఆ రాశి వాళ్ళు చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. గురుజీ ఇప్పుడు మరో కాలర్ లైన్ లో ఉన్నారు, విజయవాడ నుండి తేజస్విని, ఆవిడతో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే మేడం. మీ జన్మ నక్షత్రం చెప్తారా? ఆరుద్ర అండి. ఆరుద్ర. ఓకే, మీ సమస్య ఏంటో గురుజీతో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. తేజస్విని ఆరుద్ర నక్షత్రం రాహు దశలో పుట్టినారు. జాతకం చాలా బాగుంది, కానీ మీ లైఫ్ లో అంతా అర్ధం అవుతూ ఉంది. అవునండి. ఎస్, చూద్దామమ్మా. రమల శాస్త్రంలో నేను చూస్తాను, ఈ రమల శాస్త్రంలో ఏమి ప్రతిఫలాలు వస్తాయో, మీకు ఏమి ఆ శాస్త్రం చూస్తాను, అందులో వచ్చిన ఒక పరిహారం చెప్తాను, అది ఖచ్చితంగా మీరు చేసుకోండి. త్వరలో మీకు మంచి ఫలాలు లభిస్తాయి తల్లి. తప్పకుండానండి. నాకు హెల్త్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉంటుంది. జాతకంలో వచ్చేసి మీకు షష్టమ స్థానం చూపిస్తుంది, చాలా మంచి యోగం ఉంది. కానీ మీ లైఫ్ లో వచ్చేసి కొంచెం అంత డిస్టర్బెన్స్ ఎక్కువ, అంటే అంత అర్థం ఏది కంప్లీట్ చేయడం అయితా లేదు. మీరు ఏదైనా చిన్న వయసు నుంచి చూసుకోండి అండి. తర్వాత కోపం ఎక్కువ తల్లి, నీకు కోపం కొంచెం తక్కువ చేసుకోవాలి. వన్ వర్డ్ ఆన్సర్, అందరి దగ్గర ఫ్రెండ్లీగా మూవ్ అయిపోండి, ఖచ్చితంగా మీకు అన్ని మంచిదే దొరుకుతుంది. కానీ ఇక్కడ మీ జాతకంలో వచ్చేసి దోషానికి పరిహారం అంటే ప్రతి శనివారం గోమాత మీకు దొరుకుతుంది, చుట్టుముట్టు ఎక్కడైనా ఉండే ఉంటుంది. మినుపులు మీకు తెలుసు, ఉలవలు తెలుసు, శనగలు తెలుసు. ఈ 3 ధాన్యాలని స్ప్రౌట్స్ చేసి, అంటే మొలకలు కట్టి, దాన్ని ప్రతి శనివారం 16 వారాలు గోమాతకు తినిపిస్తూ వస్తే మీ జన్మ జాతకంలో ఉన్న అన్ని దోషాలు నివారణ అవుతాయి. తర్వాత మీరు ఉద్యోగంలో ప్రగతి అవుతుంది, మీరు చేసే పనికి అందరూ గుర్తిస్తారు, దానికి ప్రౌడ్నెస్ మీకు దొరుకుతుంది. చాలా మంచిదవుతుందమ్మా, దీన్ని చేసుకోండి. త్వరలో మీ ఒక ఏం పెట్టుకున్నారో దాన్ని కంప్లీట్ అవుతుంది, మీకు మంచిది అవుతుందమ్మా. నమస్తే. ఓకే, విన్నారు కదండి, గురుజీ చెప్పినట్టు కనుక ఫాలో అయితే మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే గురుజీ, ఇప్పుడు మీరు చెప్పారు ఉలవలు, శనగలు, అలాగే మినుములు కూడా. సో ఇది ఆ నక్షత్రం వాళ్ళకా, లేదంటే జనరల్ గా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఫాలో అయిపోవచ్చు? అంటే మనము ఇక్కడ చూసేది రమల శాస్త్రంలో చూసి వాళ్ళ పేరు పైన మనం చూసాం, కానీ ఇలాంటి ప్రాబ్లం ఉండే వాళ్ళు చేయొచ్చు. అంటే గోమాతకు తినిపించడం ఇది మంచి పనే, చాలా తొందర ఏమి లేదు ఇది. అంటే ఇప్పుడు చూడండి, ఉద్దలు అంటే మినపలు అంటాము, దానికి రాహుకు సంబంధించిన, అంటే వీళ్ళకి కోపం ఎక్కువ ఉందన్నమాట. రాహు దశలో పుట్టినారు అంటే రాహు దోషం నివారణ అవుతుంది. తర్వాత వీళ్ళకి ఉలవలు చెప్పాను. ఉలవలు ఎందుకంటే వీళ్ళ జాతకంలో వచ్చేసి దుస్థానంలో వచ్చేసి కేతు గ్రహం ఉందన్నమాట. ఉలవలకి కేతుకు అధిపతి అన్నమాట. తర్వాత శనగలు, గురు బలం కావాలి వీళ్ళకి, గురు వీక్ ఉన్నాడు. అందువలన వీళ్ళకి అంటే జాతకంలో 5వ స్థానంలో ఇప్పుడు గురువు జన్మ గురువు ఉన్నాడు అన్నమాట. ఈ 3 వచ్చేసి గురువు, తర్వాత కేతు, రాహు, ఈ 3 ధాన్యాలని మొలకలు కట్టి ఒక గోమాతకు తినిపిస్తూ వస్తే వాళ్ళ కోపం తగ్గుతుంది, ఉద్యోగంలో మంచి స్థాయికి వెళ్తారు. అంటే వాళ్ళ మానసికంగా అంటే మనసుకి కూడా నెమ్మది లభిస్తుంది. ఓకే గురుజీ, అయితే ఇక ప్రతి ఒక్కరూ కూడా పాటించదగ్గది, అలాగే ఏది చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అనేది ఏదైనా ఒకటి సూచన ఈరోజు మాకు ఇస్తారా? ఈరోజు సాయంత్రం ఎగ్జాక్ట్ 7 o'clock, అంటే 7 గంటలు, అంటే ఇప్పుడు సూర్యాస్తం చాలా త్వరగానే అవుతుంది. మీకు 7 గంటలు అయితే లేట్ కావచ్చు, లేదా ఎక్కడైనా ఎవరైనా ఉద్యోగాలకు వెళ్ళి అంత పనులన్నీ ముగించుకోవచ్చింటారు, మీకు సమయం ఉండదు, బిజీ లైఫే. కానీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు సమయం అంటే వీలు చేసుకొని దీన్ని చేస్తే ఖచ్చితంగా మీకు మంచి లాభాలు లభిస్తాయి. ఎందుకంటే మన ఒక సంప్రదాయమే అలాంటిది. మనం ఏదే ఒక భగవంతునికి పూజ చేసినా కూడా, ఏదే ఒక కార్యము చేసినా కూడా చిత్తశుద్ధితో చేయాలని. ఎక్కడో గమనం అంటే ఎక్కడో మైండ్ పెట్టుకొని ఏమో చేస్తూ ఉంటే అది ఫలాలు సరిగా లభించవు. ఇలాంటి ఒక మీకు మీ పిల్లలకు ఏకాగ్రత అంటే చిత్తశుద్ధిగా ఒక ఏకాగ్రత మీకు లభించాలి ఇంట్లో, మాకందరికీ మంచిది కావాలంటే ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఎగ్జాక్ట్ 7 o'clockలో ఒక ఓరా అని ఉంటుంది, విష్ణు హోరా ఉంటుంది. ఆ ఓరాలో మహావిష్ణు మంత్రాన్ని అంటే ఓం నమో నారాయణాయ
అనే ఆ అష్టాక్షరి మంత్రాన్ని పిల్లవాళ్ళు కావచ్చు, పెద్దవారు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపిస్తే వాళ్లకు అంటే పూర్వజన్మంలో అంటే వెనుక జన్మంలో ఏదైనా పాపాలు ఉంటే అది నశిస్తాయి. లేకపోతే మీకు అనుకూలమైతే రాముడి గుడికి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం అంటే నెయ్యి దీపాన్ని దానం ఇస్తే కూడా ఈ ఒక ప్రతిఫలాలు మీకు దొరుకుతాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు విష్ణుహోరలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించినా, రామాలయంలో నేతి దీపాన్ని దానం చేసినా ఇంట్లో అందరికీ ఏకాగ్రత, జ్ఞానసిద్ధి కలుగుతాయి. గురుజీ, ఈరోజు మాకు ఎన్నో చక్కని విషయాలను చాలా వివరంగా కూడా తెలియజేసినందుకు, అలాగే కాలేజ్ యొక్క సమస్యలను కూడా తెలుసుకుని వాడికి పరిష్కారాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖనో భవంతో, సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. ఇదండి ఇవాళ మన ఓంకారం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.